హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మ్యాంగో మరియు బ్రెడ్ తోటి ఒక స్వీట్ డెజర్ట్ చూపిస్తున్నానండి. ఇది ఆల్రెడీ నేను బ్రౌన్ బ్రెడ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కోసమని నేను టాస్ చేసి ఉంచుకున్నాను. మీరు ఇలా టాస్ చేయకుండానే ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోండి. ఇది బ్రౌన్ బ్రెడ్ కాబట్టి నేను పక్కన సైడ్స్ తీయలేదు. మీరు మిల్క్ బ్రెడ్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ బ్రెడ్ అన్నా తీసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే సైడ్స్ కట్ చేసేయండి. కట్ చేసేసి ఇది ఒక బ్రెడ్లో 4 పీసెస్ కింద కట్ చేసుకుని ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి. నేను నెయ్యి వేసుకుని 2 వైపులా మాడకుండా టాస్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం బ్రౌనిష్గా వచ్చి ఈ మామూలుగా ఉంది కదా, ఇదంతా అబ్జర్వ్ చేయాలి. నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి దాంట్లో అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇది మామూలుగా డీప్ ఫ్రై చేయవసరం లేదు, కావాలంటే మీరు షాలో ఫ్రైగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా కొద్దిగా వేసి అందులోనే అబ్జర్వ్ అయ్యేలాగా చేస్తే సరిపోతుందండి, ఎక్కువ వేసి లేదు. చూడండి, ఇలా 2 వైపులు శుభ్రంగా టాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు మ్యాంగో తీసుకున్నానండి. మామిడికాయ వాటర్లో వేసి పెట్టడం వల్ల వేడన్నది పోతుంది. ఇది ఫైన్గా చాప్ చేసుకున్నాను నేను. టెంక చూడండి తీసేస్తున్నాను. ఇందులో సగం వేరే చేసుకుని చిన్న ముక్కలు చేసుకున్నాను. ఇక్కడ చూడండి, 1 లీటర్ పాలు బాయిల్ చేస్తున్నాను. ఇందులో కస్టర్డ్ పౌడర్ అండి. అంటే నాకు ఎగ్జాక్ట్గా 5 స్పూన్స్ పడింది. అంటే నేను ఇక్కడ ముందు ఉజ్జాయింపుగా వేసేసుకున్నాను. వేసుకుని చూడండి ఇలా కలిపేసుకుంటున్నాను. మిల్క్లో ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలండి. మీరు పాలను బట్టి ఎంత చిక్కగా కావాలో తీసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ పడింది నాకు. అంటే కొంచెం మళ్ళీ 1 టీ స్పూన్ వేసాను, నాకు కొంచెం తక్కువ పడితే. చూడండి, ఇది వేసుకొని మొత్తం అంతా బాగా కదిపేయాలండి, ఎక్కడ ఉండలు ఉండకూడదు. ఇప్పుడు చూడండి, కొద్ది కొద్దిగా మిల్క్లో వేసుకుంటున్నాను. ఒకేసారి మొత్తం వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కదుపుతున్నాను. చూడండి, కదుపుతూ ఉండాలండి, మాడంటుకోకూడదు, సిమ్లో పెట్టాలి. ఇక్కడ నేను కొద్దిగా కేసర్ కుంకుమ పువ్వు వేస్తున్నాను. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే ఆ స్వీట్లోని ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అలాగే కలర్ కూడా బాగా వస్తుందండి. ఇక్కడ మిల్క్ పౌడర్ తీసుకున్నాను నేను. మిల్క్ పౌడర్ కూడా 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. తీసుకొని మిల్క్ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఇది కూడా ఉండలు లేకుండా మనం శుభ్రంగా దగ్గరికి కలుపుకుంటూ ఉండాలండి. మనం ఎక్కువ కలుపుతూనే ఉండాలి. ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను నేను, అలాగే కండెన్స్ మిల్క్ వేస్తున్నాను. చూడండి, మీరు మిల్క్ మేడ్, కండెన్స్ మిల్క్ ఏ కంపెనీ అయినా సరే మీరు ఏం పడతారో అది వేసుకోవచ్చు. చూడండి, కండెన్స్ మిల్క్ వేసిన తర్వాత ఇది కూడా బాగా ఇదంతా కలిసిపోయినట్టు కలపాలి. చూడండి, మిల్క్ మేడ్ చూపించాను. ఇదిగోండి, ఇప్పుడు షుగరుని ఇలాచీ పౌడరు 2 నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను, కలిపి వేస్తున్నానండి. మీరు ఇక్కడ షుగర్ కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ కండెన్స్ మిల్క్, మిల్క్ పౌడరు, అలాగే నేను కస్టర్డ్ తీసుకున్నాను కదా, అది సరిపోతుంది. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవచ్చు. నేను పాల మీగడ తీసుకున్నానండి, ఈరోజు తీసిందే. ఇది ఫైన్గా నేను చాప్ చేసిన మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, ఆ మామిడికాయ ముక్కల్లోని ఇవి 2 స్పూన్స్ వేస్తున్నానండి నేను ఇక్కడ. చూడండి, ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు మీరు ఇక్కడ. నాకు అయితే పాల మీగడ ఫ్రెష్గా ఉంది వేస్తున్నాను. ఇక్కడ పాల పౌడర్ అంటే మిల్క్ పౌడర్ ఉంది కదా, ఆ మిల్క్ పౌడర్ వేస్తాను. ఇక్కడ షుగర్ వేసుకోవచ్చు, కానీ నేను కండ చక్కెర ఉంటుంది కదా అది వేస్తున్నాను. పట్టికి బెల్లం అంటారు కదా, అది చిన్న పీసెస్ కింద చేసి ఉంచుకున్నాను. అది వేసేసి ఇక్కడ కొంచెం చిక్కటి పాలు వేస్తున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. వేసి ఇది చూడండి మిక్సర్లో చేసిన తర్వాత ఇది చేసి మళ్ళీ కొంచెం తిప్పానండి. తిప్పి అది కూడా తీసేసి పక్కన ఉంచుకున్నాను. ఈ మ్యాంగో పల్పు ఇందులో కూడా మనము చూడండి, షుగర్ వేసేట మీరు షుగర్ వేసుకోవచ్చు, లేదంటే హనీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం టాస్ చేసినవి ఉన్నాయి కదా, నేను ఇక్కడ ఒక రౌండ్ బౌల్ తీసుకున్నాను. మీరు స్క్వేర్ బౌల్ అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చిన, లేదంటే ప్లేట్లోనన్నా మీరు పెట్టుకొని ప్లేటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం కండెన్స్ మిల్క్ అలాగే కస్టర్డ్ పౌడర్ది చేసాం కదా లీటర్ పాలల్లో, అది ఫస్ట్ నేను దీనిపైన వేసుకుంటున్నానండి. మీరు ఎలా కావాలంటే దేంట్లో కావాలంటే అందులో చేసుకోవచ్చు సర్వింగ్ చేసుకునేటప్పుడు.
చూడండి ఇది మొత్తం అంతా ములిగేలాగా వేసుకొని ఇప్పుడు మ్యాంగో పల్పుతో మనం చేసాం కదా, పట్కి బెల్లం వేసి మ్యాంగో పల్పు అది ఉంది కదా, ఆ మిక్స్చర్ దీనిపైన స్ప్రెడ్ చేస్తున్నాను. ఒక లేయర్ అంతా అది వేసేసిన తర్వాత ఒక లేయర్ అంతా ఇది వేయాలండి. ఇది 2 లేయర్స్ కింద నేను చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ బ్రెడ్స్ ఉంటే మీరు 3 లేయర్స్ 4 లేయర్స్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు తీసుకున్న గిన్నె వెడల్పుగా ఉంటే మీకు 2 లేయర్స్ సరిపోతే అలా అయినా చేసుకోవచ్చు. చూడండి ఇదంతా మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఈక్వల్గా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను. అన్ని పీసెస్ లోపల ఉండి దానిపైన కస్టర్డ్ది, దానిపైన మ్యాంగో పల్పు చేసింది వేసేసాను. మళ్ళీ సెకండ్ నేను చేస్తున్నాను చూడండి, మళ్ళీ అలాగే అరేంజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ దానిపైన కూడా కస్టర్డ్ మనం మిక్స్చర్ ఉంది కదా అది వేస్తున్నాను. మళ్ళీ కస్టర్డ్ మిక్స్చర్ అంతా స్ప్రెడ్ చేశాక దానిపైన మళ్ళీ మ్యాంగో పల్పు మనం తీసి ఉంచాం కదా అది కూడా వేసేస్తున్నాను. మొత్తం వేసేస్తున్నాను. ఇక్కడ మొత్తం వేసేసి అంతా స్ప్రెడ్ చేసేస్తున్నానండి ఈవెన్గా. అంతా స్ప్రెడ్ చేశాక మీకు ఏ నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏముంటే అది మీరు వేసుకోవచ్చు. పిస్తా, కాజు, బాదం, మీరు ఏం కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ వేసుకోవచ్చు. పంకిన్ సీడ్స్ అవి ఏం కావాలన్నా వేసుకోవచ్చు. ఇక్కడ చాప్ చేసిన మ్యాంగో పీసెస్ కూడా వేసేసాను. వేసేసి ఇక్కడ ఇప్పుడు ఇది ఫ్రీజర్లో ఫ్రీజ్ చేయాలండి. దీనికి క్రిస్టల్స్ అవి పట్టకుండా ఒక కవర్ వేసేసి దానిపైన నేను చూడుస్తారా దానిపైన మళ్ళీ ఇచ్చేసేసి నేను మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టానండి. 3 అవర్స్ తర్వాత ఫ్రీజర్లోంచి తీస్తున్నాను. చూడండి ఇది తీసేసేటప్పుడు మనకి క్రిస్టల్స్ ఏమీ లేవు. బాగా చూడండి అంతా అబ్జర్వ్ అయిపోయి బాగా జ్యూసీగా ఉంటుందండి. ఇవి పీసెస్లోని మనకి అంతా అబ్జర్వ్ అయిపోయి ఇది జ్యూసీగా ఉంటుంది. చాలా క్రీమీగా రిచ్ అండ్ టేస్ట్లో ఉంటుందండి. ఇది ఫస్ట్ కొంచెమే చేశాను కానీ అందరికీ చాలా బాగా నచ్చింది. ఇంకా కావాలని తినేశారు. నిజంగా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.